ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నిక సంబంధించిన పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. జూన్ 5న పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నిక కొద్దిసేపటి క్రితం పోలింగ్ ప్రారంభమైంది. జూన్ 5న పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మరి ఇప్పుడు వెంకటరెడ్డి నాయుడు తెలుసుకుందాం. వెంకటరెడ్డి చెప్పండి. కాసేపటి క్రితం ప్రారంభమైనటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి కూడా మొత్తం 4,63,539 మంది పట్టభద్రులు కూడా తమ ఓటకు వినియోగించడానికి ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద బాగా చేరారు. మొత్తం ఉమ్మడి 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 12 జిల్లాల పరిధిలో 32 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి 605 పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రస్తుతం పట్టభద్రులంతా కూడా తమ ఓటకును వినియోగించుకునేందుకు సిద్ధమైన పరిస్థితి ఉంది. మొత్తం ఇటు స్వతంత్ర అభ్యర్థులతో పాటు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులంతా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జూన్ 5న ఫలితాన్ని వెలువడే విధంగా ఓట్ల లెక్కింపుకు సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా ఇప్పటికే జిల్లా ఉన్నత అధికారులతో ఏర్పాట్లు చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ తో పాటు ప్రభుత్వ బందోబస్తు అన్న ప్రశాంతమైన వాతావరణంలో పట్టభద్రులు తమ ఓటును వినియోగించుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా గుర్తు ఉండకపోవడంతో కూడా మొదటి ప్రాధాన్య ఓటుతో పాటు 2, 3, 4 ఓట్లను తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అభ్యర్థుల ఎదురుగా గళ్లలో కూడా సీరియల్ నెంబర్లు వేసే విధంగా కూడా అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు కొనసాగించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్తమైంది. ప్రస్తుతం ఇక ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి మొత్తం 34 నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఇక ఇప్పటికే కొంతమంది ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి కూడా బాగా పరిస్థితి ఉంది. మాక్ పోలింగ్ అనంతరం కూడా ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. రైట్, మొత్తం ఎంతమంది అభ్యర్థులు ఈసారి పోటీ పడుతున్నారు? ఎవరెవరికి మధ్య మెయిన్గా పోటీ నెలకొనుంది వెంకటరెడ్డి? మొత్తం బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో పాటు స్వతంత్ర 52 మంది ఎమ్మెల్సీగా తమ భవిష్యత్తు తెలుసుకునేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉన్నారు. అయితే ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా కలిసి వచ్చే అన్ని వర్గాలు కలుపుకోవడమే కాకుండా సిపిఎం వామపక్షాలతో పాటు టీజేఎస్ కోదండరాం పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయి గ్రాడ్యుయేట్స్ అంతా కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉంది. గతంలో ఇక ఈ ఎమ్మెల్సీ స్థానానికి పల్లా రాజేశ్వరి ఎమ్మెల్సీ ఉన్నారు. అయితే జనరల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బైపోల్ వచ్చింది. ఈ ఉప ఎన్నిక టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా గెలుపు దిశగా వ్యూహాలు చేస్తున్నందుకు ఇప్పటి వరకు ప్రచారం నిర్వహించుకుంటూ సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతున్నటువంటి పోలింగ్ లో 4,53,000 పైగా తమ ఓటు వినియోగించుకునేందుకు ఇప్పటికే పట్టభద్రులంతా సమాయత్తంగా పడుతుంది. థ్యాంక్ యూ వెంకటరెడ్డి.